రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో గద్వాల్ జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు జిల్లాలో 2 రోజుల నుంచి భారీగా ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంది. ఎవరు గ్రామ అభివృద్ధికి ఎక్కువ పైసలు ఇస్తే వారికే మద్దతు ఇస్తున్నారు ప్రజలు. గ్రామ అభివృద్ధి కోసం సర్కార్ వారి పాట దాదాపు 10 లక్షల నుంచి 90 లక్షల వరకు వేలం పాట పాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మిట్టిదొడ్డి, కొడపల్లి, వీరాపురం, కూర్వపల్లి, పుటాన్పల్లి, ఈడుగోనుపల్లి పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయని గ్రామస్తులు తెలిపారు. మా ఊర్లో ఇంతవరకు కూడా ఏం ఊర్లో బాగుపడలేదు, మురికాల లేదు, ఒక రోడ్లు కూడా బాగా వేయలేదు. మా గురికొడకై మేము అందరూ ఊరు ఐక్యమతం కలిసి మేము గుడికి అంతరం కాచి తర్వాత మొదటి పెద్ద మనుషులంతా కలిసి గుడికి 45 లక్షలు సవాలు పాడి చేర్పించుకున్నాము. ఫస్ట్ సారి 10 లక్షలు, ఒకసారి 25 లక్షలు అన్నారు, ఒకసారి 25 అన్నారు, ఒకసారి 30 అన్నారు, 30 అయిన తర్వాత 34 అన్నారు, 34 40 అన్నారు, 40 తర్వాత 44 అన్నారు, తర్వాత 45 లక్షలకి తిరుపతికి అయింది. మాకు వద్దు సార్, ఓట్లు అవసరం లేదు, మాకు అంత ఏకగ్రీవం అయింది సార్, మాకు ఎవరికి అవసరం లేదు, మాకు గుడి బాగుపడాలి, గుడి బాగుపడాలని మేము ఏకగ్రీవం అయినాం సార్. ఎలక్షన్ వచ్చింది, ఎవరు పోటీ చేయకుండా ఒకటే మంచిని ఏకగ్రంగా చేసుకున్నాం. మేము పెద్ద మనుషులంతా కలిసి ఊరికి 45 లక్షలు ఇస్తున్నాడు, 15 లక్షలు ముట్టినవి, మళ్ళీ 3 తారీఖు నాడు 30 లక్షలు ఇస్తున్నాడు. అంతా మాట్లాడినాం పెద్ద మనుషులు. అదే తిరుపతిని మేము అందరం కలిసి ఎన్నుకున్నాము ఎలక్షన్లు. బట్ మా గుడి అయిపోయిన దానికి ఎలక్షన్లు వస్తే ఏం చేస్తాం సార్, మాకు డబ్బులు వస్తాయి, ఇట్లా గుడి కన్నా అయితే బాగుపడతాము.